దానికంటే ముందు సారంగపూర్లో డిసెంబర్ నెలలో ఇంకొక మోటార్ సైకిల్ దీని మీద ఏంటంటే మన కేసు నమోదు చేసుకొని పరిశోధన చేపట్టాం. ఓఎల్సీ గారు సదాకర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరియు ఓఎల్సీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక ఐడి పార్టీ ఏర్పాటు చేసి దీని మీద వర్కౌట్ చేస్తే ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాకు కొన్ని క్లూస్ లభించింది. దాని ప్రకారం మేము వర్కౌట్ చేస్తే ఒక 5 దొంగల మూట 5 దొంగల మూట ఈ ద్విచక్ర వాహనాలను మన దొంగిలించే ముఠాను మేము అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమరు గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రైవేటు లేబర్ అండ్ ప్రైవేట్ డ్రైవర్ వీళ్ళు జల్సాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తుంటే ఫస్ట్ జక్కుల గోపాల్ అంటారు కలమరు మండలం. వాడికి ఒక సెకండ్ హ్యాండ్ క్రేటా కారు ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఈ మిగతా 4 ఎవరు కూడా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ సొంత యూటిలైజేషన్ సొంతంగా వాడుకోవడానికి ఏంటంటే ఈ ప్రతి వచ్చిన ప్రతిసారి ఒక 4 రావడం రద్దు చేయడం ఆ విలేజ్లలో ఎక్కడైతే బయట పార్క్ చేసిన వాహనాలు దొంగతనం చేసిన వీళ్ళ వృత్తిగా పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే తొందరలోనే వీళ్ళు ఈ ముఠాన్ని పట్టుకోగలిగారు. వీళ్ళ దగ్గర మొత్తం 5 బైకులు మరియు ఒక క్రేటా కారు. ఈ కారు ఏంటంటే నేరం చేయడంలో ఉపయోగించడాన్ని ఈ కారును కూడా సీజ్ చేసినాం. వీళ్ళు మన సారంగపూర్ సారంగపూర్ మండలంలో ఒక కేసు, జగిత్యాల కేసు, దండపల్లి మండలంలో 2 కేసులు మరియు కడెం మండలంలో ఒక కేసు. మొత్తం 5 వాహనాలు పిలిచి 5 వాహనాలు కూడా వాళ్ళ దగ్గరనే మేము రికవర్ చేసాము. ఇంకా వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేదు, వాళ్ళ సొంతాన్ని యూటిలైజేషన్ పెట్టుకున్నారు. దొంగల కూడా 4 తీసుకొని ఇవాళ మేము